బొప్పన నరసింహారావు గారు వచ్చారా, కళా విపంచి బుజ్జి గారు స్పాన్సర్ చేశారు. వారి తరపున జీవిజీ శంకర్ గారు అలానే జి మల్లికార్జునరావు గారు ప్రదర్శన పారితోషికాన్ని అందజేస్తారు. మెమెంటోని ముఖ్య అతిథి అరవింద్ బాబు గారు అందజేస్తారు. పురుషోత్తం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మిగతా ఆర్టిస్ట్ని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే జానీ భాష గారు, మాకు మరో మిత్రులు జానీ భాష గారిని కూడా వేదిక మీద సవినయంగా ఆహ్వానిస్తున్నాను. ఏంది కుంటుతా డైజ్ మీద నడితే ఈయన ఎవరు అనుకోండి నేను. థ్యాంక్ యూ. అవును ఆయన పాటలో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జడ్జిల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మానపురం సత్యనారాయణ గారు, యద్దవ ప్రసాద్ గారు. ఒక్క రిజల్ట్ ఒకసారి ఓపెన్ చేసి వెళ్ళిపోతారు కానీ. అలానే బాజీ గారు. అదే అదే ఒకసారి చూద్దాం. మీ చేతుల మీద అనౌన్స్మెంట్ అయితే అది ఒక 2 నిమిషాల పని, టకటక చెప్పేద్దాం. అది అయిపోయింది. న్యాయనేతలు ఇచ్చేశారు. మీ స్పందన తెలియజేసి జడ్జిమెంట్ సార్ ఇది ఒక్కటి అనౌన్స్ చేస్తాను. ఉత్తమ ఆహార్యం కొత్త పరిమళం ఎస్ రమణారావు ఎవరున్నారా. అలానే
ఉత్తమ సహాయ నటి ఇతిహాసం రమాదేవి పాత్ర ఆర్ రాజేశ్వరి. అది అలా నేను చదువుకుంటూ పోతానండి. వీళ్ళకి ప్రైజులు ఎవరిని ఉంటే వచ్చేయచ్చు. రాజేశ్వరి రండి రండి, తీసుకొచ్చేసేయండి, త్వరగా తీసుకొచ్చేయండి. ఉత్తమ సహాయ నటికి ఎవరు? ఎలం ప్రసన్న ఆంజనేయులు గారు. ఎవరి పేరు? ఎలా అలానే నెక్స్ట్ జ్యూరీ ప్రదర్శన సిరిమువ కల్చరల్స్ హైదరాబాద్ హక్కు. ఉత్తమ రంగాలంకరణ మూల్యం దివాకర్ ప్రణీంద్ర బాబీ. ఉత్తమ లైటింగ్ మూల్యం దివాకర్ ఫణీంద్ర బాబీ. ఈ ఉత్తమ ఆహార్యం ఇది సైద్ జానీ బాషా గారు దీన్ని స్పాన్సర్ చేశారు. ఈ అవార్డు. ఉత్తమ రంగాలంకరణ ఎర్రమాస రామస్వామి గారి జ్ఞాపకార్థం, మహాలక్ష్మణ గారి జ్ఞాపకార్థం ఎర్రమాస జగన్నాథం గారు. నాగేశ్వరరావు ఉన్నాడా? అలానే ఉత్తమ లైటింగ్ అయిపోయింది. ఉత్తమ క్యారెక్టర్ నటుడు విముక్తి నరసయ్య పాత్రధారి చెరుకూరి సాంబశివరావు. వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. ఉత్తమ సంగీతం కొత్త పరిమళం లీలామోహన్. ఉత్తమ హాస్య నటుడు హక్కు వీకుట్రావు పాత్రధారి వేణుగోపాల్. ఉత్తమ ప్రతినాయకుడు కొత్త పరిమళం ఉస్మాన్ ఖాన్ పాత్రధారి ఎం వెంకటరాజు. ఉత్తమ నటి ఇతిహాసం సావిత్రమ్మ పాత్రధారిని ఎం రత్నకుమారి. ఉన్నారా? ఇలా క్యాష్ ప్రైజ్ మళ్ళీ మేము మీకు డైరెక్ట్ పంపిస్తాము ఆన్లైన్లో, ఫోన్పే, గూగుల్ పే. సరే, మీ వచ్చి తీసుకెళ్ళిపోండి. బెస్ట్ ఆర్టిస్ట్ ఇది కాదు, ఇదే సార్, ఇదిగోండి సార్. ఉత్తమ నటి రత్నకుమారి గారు. ఉత్తమ నటుడు కొత్త పరిణామం డాక్టర్ గోపాల్ పాత్రధారి ఎం పోలినాయుడు. ఉత్తమ దర్శకత్వం కొత్త పరిమళం బిఎంఎస్ పట్నాయక్. ఉత్తమ రచన హక్కు నాటిక రచయిత అడారి సోమశేఖర్. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన మైత్రి కళా నిలయం విజయవాడ వారి ఇతిహాసం. అందరు రండి, నటులు అందరూ రండి. ఇది 2000 రూపాయలు ప్రదర్శన, ద్వితీయ ప్రదర్శన పారితోషికం. అమౌంట్ మీకు కొట్టేస్తాను. అలానే ఉత్తమ ప్రదర్శన శార్వాణి గిరిజన సాంస్కృతిక సేవా సంస్థ బోరివంక వారి కొత్త పరిమళం. ఉత్తమ ప్రదర్శన వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలానే ఇప్పుడు అతిథుల్ని, జడ్జీలను సత్కరించవలసిందిగా కోరుతున్నాను. న్యాయ నిర్ణేతల్ని అరవింద్ బాబు గారు, మిగతా పెద్దలు సత్కరిస్తారు. మీరు కాబోయే ఎమ్మెల్యే సార్. అయిపోయింది, 5 నిమిషాలు కూడా ఉండదు. అక్కడ పేర్లు చదివేస్తాను. రండి. పేరు ఎవరికి ఉంది చూడమ్మా. జడ్జీలు ఇంపార్టెంట్. 3 రోజులు వాళ్ళు రండి. మా ఊరు పెద్ద జడ్జి సార్. తీసుకురండి, ముగ్గురు తీసుకొచ్చేయండి. తర్వాత గెస్ట్ ఆఫ్
నెక్స్ట్ ఎవరిది బాజీ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఎవరు పానాపురం సత్యనారాయణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఒక 2 నిమిషాలు. అలానే ఇప్పుడు చౌడయ్య గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. రండి రండి రండి, పర్లేదు రండి. సర్పంచ్ అండి ముదురుబడు. అలానే ఇప్పుడు నెక్స్ట్ మీరు కూర్చొని ఉన్నారా, మన రాధా గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. రండి త్వరగా. రాధా గారు, తర్వాత జానీ భాష గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. జానీ భాష గారు, అలానే జీవీజీ శంకర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మన కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. వేణు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. రాయర్ గారిని సత్కరించారు. జీవీజీ శంకర్ గారిని త్వరగా. శంకర్ గారు, రామకృష్ణ ఎక్కడున్నాడు? మల్లికార్జునరావు గారిని రావాల్సింది కోరుతున్నాను. మల్లికార్జునరావు గారు, పొంగర శ్రీనివాస్ గారు, తిరుమలరావు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. రామకృష్ణ ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రానబ్బాయి మీ దానికి. బాజీబాబు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ గారిని, కొంగర శ్రీనివాస్ గారిని, సుబ్బారావు గారిని, రామకృష్ణ,
రామకృష్ణ ప్రసాద్, ఎన్టీఆర్ కళా పరిషత్. గుంటుపల్లి కృష్ణారావు, ఇప్పుడు ఓబూరి నాగేశ్వరరావు గారు, ఓబూరి నాగేశ్వరరావు గారు, రోసూరు సుబ్బారావు గారు, అలానే కనకం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సుంకుల కనకం, గుంటుపల్లి రమణబాబు, అలానే ఇప్పుడు అరవింద్ బాబు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మెమెంటో సార్, మెమెంటో తీసురా, ఇది ఒకసారి పట్టుకో. మరికొద్దిసేపట్లో లక్కీ డిపో తీయబోతున్నారు. అదృష్టవంతులు ఎవరో చలికి మంచి దుప్పట్లు లక్కీ డిపో ద్వారా ముగ్గురికి బహుమతులు తీయబోతున్నారు. శ్రీనివాసు ఇంతమంది ఆడపిల్లలు ఎవరో పెట్టుకోవాలి, నీకు పెట్టాలి.
నీళ్ళలో